ఆ! చిన్న వినపడుతుంది ఆంటీ. ప్రార్థన చేద్దాం. చేయండి అమ్మగారు. ఆ! మహాగణుడ, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి నీకు వందనాలు. మాలో ఎవరికైనా అస్వస్థత ఉంటే నీ రక్తం ద్వారా దాన్ని స్వస్థపరచండి. నీ రక్తం ద్వారా ఇచ్చిన అద్భుతమైన శక్తిని బట్టి వందనాలు వందనాలు. మరి నీ రక్షణానందము మాకు తెలియజేయండి. ఒకరి వరకు ఒకరు ప్రార్థించుకునే స్థితి నువ్వు ఇచ్చినందుకు స్తోత్రాలు. మంచి సాక్ష్యం ఉండేలాగా వీళ్ళు పోలి ఉండేలాగా మమ్మల్ని అందరిని వాడుకొని మహిమతో నింపమని దగ్గరైన యేసు క్రీస్తు నామంలో వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమె ఆమేన్. సరే, ఇక్కడ యౌవన యౌవన ప్రాయ పునరుద్ధరణ. యౌవన ప్రాయ పునరుద్ధరణ. అమ్మ, మీకు బాగా వినిపిస్తుందా? చాలా బాగా వినపడుతుంది. వినిపిస్తుంది ఆంటీ. ఆ, ఎందుకంటే ఇక్కడ వేరుగా వచ్చింది. సరే, అయితే కీర్తనలు 103:5లో పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనము క్రొత్త తగుతున్నట్లు మేలుతో మీ హృదయమును తృప్తి పరచుతున్నాడు. మన దేవుడు పునరుద్ధరించే దేవుడు. ఆయన మన ఆత్మ పునరుద్ధరణకి తీసుకురావాలని కోరుతున్నాడండి. ఎందుకంటే ఆయన మన రక్షకుడు. ఆయన మన దేహాన్ని పునఃస్థితికి తీసుకురావాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన మనలను స్వస్థపరిచేవాడు. మన జీవితాన్ని నాశనం నుండి పునఃస్థితికి తీసుకురావాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మన విమోచకుడు. ఆయన కరుణా కటాక్షములను మనకు కిరీటముగా ధరింపచేయాలని కోరుతున్నాడు. ఆయన పక్షిరాజు యవ్వనం వలె మన యవ్వనము క్రొత్తదిగా చేయాలని కోరుతున్నాడు. ఎందుకంటే ఆయన మన అభిషక్తుడు. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. ఆమేన్. మేలుతో మన నోటిని ఆయన తృప్తిపరుస్తాడంట. మన యవ్వనాన్ని తిరిగి సమకూర్చేందుకు మొదటగా దేవుడు మంచి ఆహారముతో మన నోటిని తృప్తిపరుస్తున్నాడు. ప్రసంగి 3:12-13లో కావున సంతోషముగా ఉండుట కంటేను తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చుట కంటేను శ్రేష్టమైనది నరులకు లేదని నేను తెలుసుకొంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చే బహుమానమే అని తెలుసుకోవాలి. ఇక్కడ బైబిల్ కూడా అదే చెప్తుంది. అందుకని ఈ వాక్యాన్ని మనం గమనిస్తే కోనదగినదిగా, చూడముచ్చటగా అయినదిగాను నాకు కనబడింది ఏంటంటే, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమునంతటి వలన క్షేమముగా బ్రతుకుటయే. ఇది మరి మనకందరికి భాగ్యము, మన క్షేమంగా బ్రతకటమే. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకు, అన్నపానములు పుచ్చుకొనుటకు, తన కష్టార్జితమందు సంతోషించుటకు వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన కలిగినదని అనుకోవాలని ప్రసంగి 5:18-19 మనం చూస్తాం. ఈ లోకంలో ఎన్నడూ నివసించని జ్ఞానము కలిగిన ఒక మరియు ఐశ్వర్యవంతుడైన సొలొమోను రాజు, అతను బైబిలులో 3 పుస్తకాలు రాశాడు. సామెతల పుస్తకంలోని మాటలు యవ్వనులకు ఎంతో మంచిది. సామెతల పుస్తకం నుండి 1 నుండి 31 అధ్యాయాలు ఉన్న ఈ అధ్యాయం అంట ప్రతిరోజు మనం చదువుకుంటే మరి ప్రతి నెల చదవటం మంచిది అని. ఇది చాలా జ్ఞానంతో కూడింది. మన సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి సమస్తాన్ని సృష్టించాడు మరియు వాటన్నిటికీ మంచిదని దేవుడు చూశాడు. ఆయన సృష్టినంతటిని ఆయన బిడ్డలు అనుభవించాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన బిడ్డలు కృతజ్ఞత హృదయంతో మంచి ఆహారాన్ని తింటూ
ఉంటే సహజంగా మన తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు. మన పిల్లలు తినాలని తల్లిదండ్రులుగా మనం వారిపై ఒత్తిడిని తీసుకొస్తాం. వారు కడుపారా తిన్నప్పుడు మన అందరం ఎంతో సంతోషిస్తాం. అదే విధంగా మనం కూడా మరి ఉదయం లేసి కాఫీ తాగాలంటే ఆయనే ఆనందిస్తాడంట. ప్రభు ఎంతో రుచికరమైనటువంటి ఈ దినాన దోశ, ఇడ్లీ ఇవన్నీ మాకు ఇచ్చావు. నీకు ఎన్ని వందనాలు అని వందనాలు చెల్లించాలి. కాబట్టి మనము ఆయన చేసిన మేలులన్నిటి వరకు దేవునికి స్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించమంటే నా ప్రాణం ఆ యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని దావీదు 103:1-2 మనం చెబుతాడు. ఈ ప్రకారము ఒకడు అన్నపానములు పుచ్చుకొనుట కోరదగినది మరియు ముచ్చటైనది. కష్టార్జితమందు సంతోషించుట కోరదగినది మరియు ముచ్చటైనది. నీ జీవితములో కలిగే ఆశీర్వాదము, బహుమానము కొరకు దేవుని స్తుతించుట కోరదగినది. నీవు తినడానికి దేవుడు శక్తినిచ్చేందుకు ఆయనను స్తుతించుట మనం ఎంతో సంతోషించాలి. మరి నీ చుట్టూ ఎంతో మంది ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఉన్నారు. అయినా వారి కొన్న ఈ మధుమేహం, కొలెస్ట్రాల్, థైరాయిడ్ ఇలాంటివి ఏం మన లేకుండా మరి వాళ్ళు దీన్ని గురించి వారు తినలేకపోతున్నారు. వారు నూనె, చక్కెర, ఉప్పు మొదలైన వాటితో వండిన వాటిని అసలు తినకూడదని డాక్టర్లు చెబుతారు. అటువంటప్పుడు భుజించడాన్ని ఎలా ఆనందిస్తారు? అందుకే ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము అని మొదటి దశలోనికైలు రాసిన పత్రిక 5:18 మనం చూస్తాం. ఈ పని చేసేందుకు శక్తినిచ్చింది మన దేవుడేనండి. నీవు ధనవంతుడయ్యేందుకు శక్తినిచ్చింది మన దేవుడే. నీవు భుజించి సంతోషించడానికి శక్తినిచ్చింది మన దేవుడే. కనుక నీ జీవితంలో అన్ని జయాలకు కారణమైన సర్వశక్తుడైన దేవునికి ప్రతి విషయంలో మనం ఎల్లప్పుడూ దేవునికి స్తుతులు చెల్లించాలి. కాబట్టి మరి ఫలవర్ధకమైన ఆహారాన్ని మనము భుజించాలి. మరి ఫలవర్ధకమైన ఆహారం వండి మీ భర్తకు, పిల్లలకు మరి పెట్టండి. మీ పిల్లలు ఆరోగ్యాన్ని పాడు చేసే జంక్ ఫుడ్ మరి ప్రోత్సహించొద్దు అని ఇక్కడ చెబుతున్నారు. అయితే మీ ఇంట్లో వంట చేసుకుని కుటుంబం అంతా కలిసి భోజనం చేయాలని మరి పెద్దలు కోరుతున్నారు, మన ప్రభు వారు కోరుతున్నారు. కొంతమంది పిసినారులు ఉంటారు. వారు డబ్బంతా బ్యాంకులో జమ చేస్తూ వారి కుటుంబాన్ని మంచి ఆహారము, బట్టలు, మంచి జీవితం లేకుండా చేస్తారు. సామెతలు 31వ అధ్యాయం చదివితే అక్కడ జ్ఞానవంతురాలైన మరియు గుణవంతురాలైన భార్య ఎలా ఉంటుందో మనం గమనించండి. ఆమె తన కుటుంబాన్ని అన్ని అమర్చి పెడుతుంది. వారంతా బట్టలు చక్కగా ధరించుకొని ఉంటారు. ఆమె దేవునికి భయం కలిగి ఉంటుంది. ఆమె జ్ఞానవంతురాలు కనుక ఆమె అందరి మన్ననలు పొందుతుంది. ఆమె భర్త ఆమెను పొగుడుతాడు. ఆమె కుమారులు ఆమెను ధన్యురాలు అంటారు అని ఆమె పొగడ్తలకు అదుపురాదు. కాబట్టి నీవు కష్టపడి సంపాదించిన డబ్బు అంతా ఏమవుతుందంటే జ్ఞానం కలిగి మనం జ్ఞానం కలిగి ఉండాలి. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనాలి. అచ్చట చెమ్మటైనను తుప్పైనను తినవేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలంటారు. నీ ధనం ఎక్కడ ఉండనో అక్కడే నీ హృదయం ఉంటుందని మత్తయి సువార్త 6:20-21 మనం చూస్తాము. అయితే మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీవు సరిగా తినకపోయినా నీ శక్తిని మనం అంతా కోల్పోతాం. అప్పుడు నీ ఆరోగ్యంతో నువ్వు అసలు జీవించలేవు. నీ ఖర్చు చేయగలిగినప్పుడు నీ కుటుంబానికి ఆరోగ్యకరమైన ఆహారం. మరి కొంతమంది స్త్రీలు సోమర్థానాన్ని విడిచిపెట్టాలి.
దేవుని స్త్రీలు ఉల్లాసంగా ఎప్పుడంట దేవుని స్త్రీలు దేవుని కలిగిన బిడ్డలు దేవునితో ఉన్నవారంట ఎప్పుడు ఉల్లాసంగా ఉండాలంట, చురుకుగా ఉండాలంట, సంపూర్ణంగా జ్ఞానం కలిగి ఉండాలని నిర్గమాకాండము మొదటి అధ్యాయంలో ఎవ్రీ స్త్రీలు ఎలా ఉన్నారో మనం అలాగే ఉండాలని ప్రభు అని యేసు మనకు సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చేందుకు యోహాను సువార్త 10:10లో పరలోకపు తండ్రి ఆయన పిల్లలు సమృద్ధి అయిన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటాడు. అందుకే ఆయన మన నోటిలో రుచి అంకురాలు పెట్టాడు. ఆయన మన నాసిక రంధ్రానికి వాతల శక్తిని ఇచ్చాడు. మనకు రుచికరమైన ఆహారం వస్తే అది మన నోరు ఊరుతుంది. ఈ కష్టానికి ఫలితం అనుభవించాలంటే అది ఎక్కడి నుంచి వస్తుందంట? దేవుని నుండి వచ్చే వరము. పని చేయని వారు తినవద్దు అని దేవుని మాట చెబుతుంది. ఇది యుక్తమైన మాట. మరి యజమాని ఏం చేయకుండా ఇంట్లో కూర్చోకూడదు. అతని భార్య రాత్రి పౌలు కష్టపడి కుటుంబాన్ని పోషి అలా జరగకూడదని ప్రభు వారు కూడా మనం చెబుతున్నారు. కాబట్టి మనం మాత్రం తగు మాత్రమే తినాలి. ఇది మీద తినకూడదు. తర్వాత ఆ మనము మరి పేదలకు మనం అప్పీయమని చెబుతాడు. విధవరాళ్లను అనాథలను పోషించండి, మీరు పరలోకంలో ఫలితం పొందుతారు. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చారని యేసు ప్రభు చెబుతాడండి. ప్రభువా నేను ఎప్పుడు ఆకలి కొనడం దాహం కొనడం చూశాము అని వారిని అడిగారు. అందుకు యజమాని మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు ఎప్పుడు చేసినా నాకు మీరు చేసినట్లే అని చెబుతాడు. మత్తయి వార్త 25:31-46 వరకు. కనుక తినటం కొరకు జీవించడం కాదండి, జీవించటం కొరకే తినండి. ప్రాతకాల భోజనం అంట రోజు అనే తినాలంట, ఉంచతనంగా తినాలి. మధ్యాహ్నం భోజనము మధ్య తరగతి వాని వలె తినాలి. రాత్రి భోజనము పేదవాడి వలె తినాలి. ఈ సిద్ధాంతాన్ని మనం అందరం నమ్మాలండి. కాబట్టి నీవు కూడా దీన్ని చేయగలిగితే బలము కలిగి దీర్ఘకాలము జీవిస్తావు. అలాగే దేవుని పనిని కూడా నువ్వు చేస్తావు. ఆకలిగా ఉన్నప్పుడు తినాలి. నాకు ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే తింటాను. తినటానికి గరియాడో చూడక్కర్లా. కాబట్టి మనము మీరు ఎందుకు మరి మనందరము నాకు ఆకలేసిందని కడుపు చెబితే అప్పుడే మనం తినాలి. కాబట్టి మనము ఉపవాసం ఎందుకు చేస్తాము? ఉపవాసం ఉండటం మంచిది మరియు ఉపయుక్తమైనది. ఏది ఏమైనా మన ఆరోగ్యం పాడు చేసుకోకుండా మనం జ్ఞానాన్ని ఉపయోగించడం మనకి మేలు. ఎందుకంటే మన దేహం మన ప్రియ రక్షకుని చేత కొనబడిందంటండి. మనము పితృపారంపర్యమైన మీ పరివర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమైన నిష్కలంకలమైన గొర్రె పిల్ల వంటి రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదు కదా అని మొదటి పేతురు 1:18-19 చెబుతుంది. దీన్ని మీరు గ్రహిస్తున్నారా? అయితే యేసయ్యా నీకు వందనాలు అని చెప్పాలి. మన దేహం కొనబడిన ఆస్తి. మన ప్రభు దీని కొరకంట తన రక్తాన్నంతా ఇచ్చాడంట. మనం మనకు చెందిన వారం కాదు. అనగా ఈ దేహం మంద కాదండి. ఇది కేవలము మన యజమానికి మరియు ప్రభువునకు చెందినది అని మొదటి కొరింథీ 20లో మనం చూస్తాం. కనుక దేవుని చేత కొనబడిన దీన్ని ఎవరు నాశనం చేయలేరు. అంతేగాక మనం పరిశుద్ధాత్మ చేత
మనందరము ముద్రింపబడి ఉన్నాము. యేసు తన బహిరంగ సేవను ప్రారంభించక ముందు ఉపవాసం ఉన్నాడు. మత్తయి 4వ అధ్యాయము, లూకా 4వ అధ్యాయం చూస్తే నేను కూడా నా సేవ, మరి కొంతమంది సేవ చేసేటప్పుడు కూడా ఉపవాసం ఉంటారు. కాబట్టి బహుగా ఫలించుట చేత నా దేవుని మహిమపరచాలి, గొప్ప విశ్వాసము ద్వారా నా దేవుని నేను సంతోషపెట్టాలి. యెషయా గ్రంథము 61:1-3 నుండి దేవుడు మనతో ఏం మాట్లాడతాడంటే, నజరేతు వాడవైన యేసు అభిషేకింపబడినట్లు నేను కూడా ఈ ఉద్దేశం కొరకు అభిషేకింపబడుతున్నానని చెప్పాలి. యెషయా 61:1-3. పేదలకు దీనులకు సువార్త ప్రకటించాలి, నలిగిన హృదయాలను స్వస్థపరచాలి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించాలి, సాతాను చేత బంధింపబడిన వారి సంఖ్యలను విరుగుగొట్టాలి, దేవుని హితవత్సరమును మరియు దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుట, దుఃఖించు వారిని ఓదార్చుట, బూడిదకు ప్రతిగా పూదండను, మరి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం ఇచ్చుటకు. లూకా సువార్త 4:18-19 కూడా యేసు సమాజ మందిరములో దీన్ని చదివాడంట అండి. ప్రభువారి చదివాడంట. అవును పరిశుద్ధులారా, మీరు కూడా పైన చెప్పబడిన ఉద్దేశాల కొరకు అభిషేకింపబడండి. అపొస్తలుల కార్యములు 1:8 కూడా, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరందరూ శక్తి పొందుతారు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను భూదిగంతములంత వరకు నాకు సాక్షులై ఉందరని చెప్తారు. దేవుని కృప వలన మరి మనకు మనందరం కూడా మరి ఇలాంటి మనం అనుసరిస్తూనే ఉంటాము. అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏంటంట? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోయుటకు మోకులు తీయుటకు, బాధింపబడిన వారిని విడిపించుటకు, ప్రతి కాడిని విరుగొట్టుటకు నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా అని యెషయా 58:6 మనం చూస్తాము. ఈ లేఖన భాగము నుండి మనకేం అర్థమైందంటే, క్రియలు లేని విశ్వాసము వృతము. యాకోబు 2:8. ఉపవాసం ఉండటం కంటే మంచి పనులు మనం చేయాలని దేవుడు ఎక్కువ కోరుకుంటాడంటే. యెషయా 58:6-12 మనం చదివితే, దుర్మార్గుల కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరుగగొట్టుటయు, మనము పేదలకు, అనాథులకు, విధవరాండ్రకు, వృద్ధులకు, దిక్కుమాలిన వారికి, ఒంటరి వారికి, అలాగే ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టి వారికి సహాయం చేయాలని ప్రభు ఎప్పుడు కోరతాడటండి. పేదలకు ఆహారం పెట్టుట, వస్త్రహీనులకు వస్త్రములెత్తుట, నలిగిన హృదయం గల వారిని స్వస్థపరుచుట, ఒంటరి వారిని మరియు బాధింపబడిన వారిని ఓదార్చుట, దుఃఖపడి వారిని ఓదార్చుట. సరిగ్గా ఇదే యేసు ప్రభు చెప్పినది మరియు చేసింది కూడా ఆయన. అలాగే మరి మనం కూడా చెయ్యాలని ప్రభువారు ఎప్పుడు కోరుతూ ఉంటాడంట. అయితే మత్తయి సువార్త 25:31-46 మనం చదివితే, ఇక్కడ యేసు ప్రభు ఏమంటాడంటే, నాకు ఆకలి వేసినప్పుడు నీవు ఆహారం పెట్టావు, నాకు దాహం వేసినప్పుడు నాకు నీవు దాహాన్ని ఇచ్చావు, నేను వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు వస్త్రాన్ని ఇచ్చావు, నేను రోగి అయినప్పుడు నన్ను దర్శించావు, నేను పరదేశిగా ఉన్నప్పుడు నీవు నన్ను చేర్చుకున్నావు. అందుకు నీతిమంతులు మేము ఆ విధంగా నిన్ను ఎప్పుడు చూసాం ప్రభా అని అడుగుతారంట. అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులలో ఒకరికి మీరు చేసిద్దరు కనుక నాకు చేసిద్దరని నిత్యముగా మీతో చెప్పుతున్నానని చెప్తాడు.
కాబట్టి పేదలకు, ఆకలిగొన్న వారికి, వస్త్రహీనులకు, పరదేశులకు, చెరలోనున్న వారికి ఎవరైతే సహాయం చేయలేదో వారికి కలిగే నిత్య శిక్షణ గురించి యేసు ప్రభువారు చెప్పినట్లు మనం చూస్తాము. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసే మంచి పనులు దేవుడు బహుమానాలను ఇచ్చేందుకు వాగ్దానం చేస్తున్నాడంటండి. చీకటిలోని వెలుగు ప్రకాశించింది, అంధకారము నీకు మధ్యాహ్నం వలె ఉంటుంది. యెహోవా నిన్ను నిత్యము నడిపిస్తాడు. క్షామకాలమున నీ ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుడు నీ ఎముకలకు బలమిస్తాడు. పాడైపోయిన స్థలములను నీవు కడతావు. అనేక తరముల కిందట పాడైన పునాదులు నీవు మరలా కడతావు. ఇక్కడ బిరుదులు, నీవు ఈ పనులను మనుష్యులను సంతోషపెట్టుటకు కాక దేవుని సంతోషపెట్టుట కొరకు చేసినప్పుడు దేవుడు ఇవ్వబోయే మంచి బిరుదులు ఏంటో ఒకసారి చూద్దామండి. నీవంట ఎప్పుడు నీరు, మరి నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావంట. నీవు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉంటావంట. నీవు విరుగబట్టబడి బాగు చేయబడిన వాడు అవుతావు. దేశములో నివసించున్నట్లుగా రోవలు సిద్ధపరచు అనేళ్ళని సిద్ధపరచువాడని నీకు పేరు పెట్టబడును. పైన చెప్పిన పనులు చేసినప్పుడు దేవుడు పైన బహుమానాలు మరియు లెక్కలేని ఆశీర్వాదాలు ఇస్తాడని మనం సంతోషించాలంటే నీవు చేసే ఉపవాసము కంటే ఇటువంటి పనులు దేవుని దృష్టిలో ఎంతో ప్రశస్తమైనవి. ఏమైనా కానీ వారానికి ఒకసారి ఉపవాసం ఉండడం మంచిదని సైన్స్ నిరూపిస్తుంది. ఎందుకు? మొదటిగా ఇది నీ దేహం అంతటిలోని అవయవాలన్నిటినీ శుభ్రపరుస్తుంది. రెండవదిగా ఇది నీ యవ్వనాన్ని పెంచుతుంది. ఎందుకంటే అది నీ యవ్వనాన్ని పక్షిరాజు యవ్వనము వలె క్రొత్తదానిగా చేస్తాడు. పక్షిరాజులంట యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అనేక సొమ్మసిస్తారు, సొమ్మసిల్లి నడిచిపోతారు. ఈ వాక్యము మనకందరికి ఎంతో ఇష్టం. కాబట్టి ఒక విశ్వాసి బైబుల్ పక్షిరాజుతో పోల్చబడినది. ఇది అసలు ఎందుకు వచ్చాడో తెలుసా? పక్షిరాజు ఓపికతో ఎదురు చూస్తాడంటే కనిపెడతాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు. పక్షిరాజు ఒక అద్భుతమైన పక్షి. ఇతర పక్షులతో పోలిస్తే వాటి కంటే దీనికి ఎన్నో లక్షణాలు ఉన్నాయి. మొదటిగా పక్షిరాజుకు ఎదురు చూసే కాలం అంటే కనిపెట్టే కాలం ఉన్నది. పక్షిరాజు వయసు మీనదై బలహీనంగా ఉన్నప్పుడు ఇది వెళ్ళి కొండ బేటలలో గాని చెట్టు త్వరలో గాని కూర్చుంటుంది. తరువాత దాని ముక్కుతో వాడిపోయిన దాని ఈకలను పీకటం ప్రారంభిస్తుంది. ఈకలన్నీ పోయినప్పుడు ఇది రక్తం చెమట ఆ, రక్తం చెమర్చిన మాంసపు ముద్ద వలె కనిపిస్తుంది. ఇది పక్షిరాజుకు ఎంతో బాధ కలిగిస్తుంది. అయితే ఒక మంచి కారణం ఏంటంటే ఈ బాధను సహిస్తుంది. యెహోవా కొరకు సహనముతో కనిపెట్టమని దేవుని వాక్యం చెబుతుంది. కీర్తనలు 41లో కనిపెట్టుకొని ఉండడం బాధాకరమైనది, అయితే ఆ తరువాత మంచి ఫలితం ఉంటుంది. అబ్రహాము శారాలు వాగ్దానం నెరవేర్చబడుటకై 25 సంవత్సరాలు కనిపెట్టారు. అప్పుడు వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జన్మించాడు. మోషే 40 సంవత్సరాలు కనిపెట్టిన తరువాత దేవుడు ఇస్రాయేలు దేశానికి ఎన్నడూ చూడని గొప్ప నాయకునిగా అతన్ని చేశాడు. యోసేపు సింహాసనాన్ని అధిరోహించేందుకు 13 సంవత్సరాలు కనిపెట్టాడు. అయితే నీవు నేను అంతకాలం కనిపెట్టగలవా?
కనిపెట్టవలసిన అవసరం ఉందేమో ఒకసారి మనం గమనించుకుందామండి. ఆ దర్శన విషయము నిర్ణయ కాలంలో జరుగును, సమాప్తం అవుటకు ఆతురత పడుతున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును అని హబక్కూకు 2:3 మనం చూస్తాం. దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు అవి నెరవేర్చబడేందుకు సమయం ఉంటుంది. అది మనం మర్చిపోకూడదు. కొన్నిసార్లు మనం చాలా తొందరపడతాం. దేవుని సమయం ఒక సహనంతో మనందరం కనిపెట్టాలి. ప్రతిదానికి కాలము మరియు సమయము ఉంది. ప్రసంగి 3:1 మనం చూస్తాం. కాబట్టి ప్రార్థించి కనిపెట్టు. మనం కనిపెట్టేందుకు అసలు ఇష్టపడం. మనకు వెంటనే జవాబు కావాలి. మనకు ఆ క్షణంలో స్వస్థత కావాలి. పండు పక్వానికి రాకముందే మనం కోయాలనుకుంటాం. ఈ దర్శన విషయం నిర్ణయ కాలంలో జరుగుతుంది. అది ఆలస్యముగా వచ్చినందుకు దాని కొరకు మనం కనిపెట్టాలి. అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. అయినను చూసేందుకు దేవుని కొరకు కనిపెట్టడం ఆవశ్యకం. నిశ్శబ్దంలో మరియు మౌనంగా ఉన్నప్పుడు మనం చూస్తాం. ఆయన మహిమను మనం చూస్తాం. సూర్యాస్తమయం మానసిక ఆందోళన నెమ్మదినిస్తుంది. మన దేవుని కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మన దర్శనాలను ఇస్తాడు. దేవుని దర్శనం ఎప్పుడు మానవ జీవితాన్ని రూపాంతరపరుస్తుంది. పక్షిరాజులు కనిపెట్టుకొని ఉన్న తరువాత కొత్త ఈకలు వస్తాయి. అప్పుడేం జరుగుతుంది? దానికి నూతన శక్తి వస్తుంది. ఇంతకు ముందు కంటే బాగా ఎగరటం ప్రారంభం. పక్షిరాజు వేటాడే దాన్ని ధైర్యంగా ఎదుర్కొంది. పక్షిరాజు అందరిని ఎంతో ఆకట్టుకునేందుకు ఇది చురుకైన కన్నులు గలది. ఇది శత్రువుకు భయపడదు. ఎంతో ఎత్తు నుండి పక్షిరాజు పామును కనుగొనగలదు. ఇది క్రిందికి వచ్చి పామును పట్టి భూమిపై చంపగలదు. పక్షి తన గోళ్లతో పామును పట్టుకొని ఆకాశానికి పైకి ఎగిరిపోతుంది. ఎందుకో తెలుసా? ఇది వేటాడిన పాము ఆకాశంలో పైనుండి తీసుకెళ్ళటాన్ని బట్టి అది తన శక్తిని కోల్పోతుంది. అదే విధంగా ఒక విశ్వాసి కూడా, అలాగే ఒక దేవుని బిడ్డ పక్షిరాజు వలె సరైన గురి అయిన దృష్టిని కలిగి ఉండాలి. కాలేబు మరియు యెహోషువలు దేవునిపై దృష్టి పెట్టారు. అయితే మిగతా 10 మంది వేగులు వాళ్ళు తమ దృష్టి ఉన్నత దేవులపై పెట్టారు. ఇది వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడని యేసు ప్రభు వైపు చూపుతూ అని చెప్పబడినట్లు మనం క్రైస్తవ పొరుగు పందెంలో పరుగు పెట్టాలండి. అలాగే మంచి పోరాటాన్ని పోరాడాలి. మన పరుగు కడముట్టిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినదని 2 తిమోతి 4:7 మనం చూస్తాము. పేతురు సముద్రములో మునిగిపోతున్నాడు. ఎందుకంట? అతను యేసు వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడవగలిగాడు. యేసు నుండి అతడు దృష్టి మరలిన క్షణాన పేతురు మునగటం ప్రారంభమయ్యాడు. అదే విధంగా మన దృష్టి సరి అయినదిగా ఉండాలని పక్షిరాజు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. లేనట్లయితే మనం కూడా లోక సముద్రంలో మునిగిపోతాం. రెండవదిగా పక్షిరాజు వలె మనం ధైర్యంగా శత్రువుని ఎదుర్కోవాలి. దాని కొరకు మనం దేవుని సర్వాంగ కవచము ధరించవలసిన అవసరం ఉంది. ఎఫెసీ 6:10-18 మనం చూస్తాము. కాబట్టి మరి నీవు సాతానుకు భయపడకూడదు, కానీ సాతానే నీకు భయపడాలి. యేసు ప్రభు ఎప్పుడో సాతాను తలను
కల్వరి శిలువపై చితకగొట్టి ఓడించి వాడిని నిరాకారణగా చేశాడు. మరియు బాహాటముగా వేడుకకు కనబర్చాడు. కొలొస్సె 2:14-15. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వెదకుచూ తిరుగుతున్నాడని పేతురు రాస్తాడు. అయితే సాతాను కేవలము నకిలి మాత్రమే, నకిలి. అసలైన సింహము యోధా గోత్రపు సింహము. ఆయన మన లోపలే ఉంటాడు. కనుక మరి సాతాను నీవంటే ఆయనే పడిపోయాడు, సాతానే భయపడాడు. వాడు నీలో నుండి అభిషేకాన్ని, ధైర్యాన్ని చూసినప్పుడు, పక్షిరాజు పామును ఆకాశానికి తీసుకువెళ్ళినప్పుడు పాము తన బలాన్ని కోల్పోయినట్లు వీడు తన శక్తిని అంతా కోల్పోతాడు. పక్షిరాజు మరియు ఇతర పక్షులకు వ్యత్యాసం ఉంది. పక్షిరాజు అరణ్యానికి పరిమితం కాదండి. దీని స్వభావం ఎరగటం, దీని స్వభావం పైకి ఇంకా పైకి ఎగరటం, కోడి పిల్లలు భూమి మీద ఉండటం వరకే పరిమితం. అవి తమ ఆహారం కొరకు భూమిపై అక్కడ ఇక్కడ వెతుకుతూ ఉంటాయి. అవి ఎప్పుడు పైకి చూడవు. ఒక ఆవు చెట్టుకు మరియు నేలకు మాత్రమే పరిమితం. అయితే పక్షురాజు అలా కాదు. అదే విధంగా దేవుని బిడ్డ కూడా ఉండాలి. మనం ఈ లోక ప్రజల వలె కాక మనమందరము వేరుగా ఉండాలి. అన్యులు ఏమి తింటారు, ఏమి త్రాగుతారు, ఏమి ధరిస్తారని మాట్లాడుకుంటూ ఆలోచిస్తారు. అయితే మత్తయి సువార్త 6:25లో యేసు ఏం చెప్పాడంటే, వారి జీవితం ఏ లోకానికే పరిమితం. అయితే దేవుని బిడ్డలమైన మనము ఉన్నత దృష్టి కలిగి ఉండాలి. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. సమస్తమును మనకు లోబర్చు మన ధ్యానని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపమగల దానిగా మారుస్తాడు అని ఫిలిప్పీలకు వ్రాసిన పత్రిక 2:21లో మనం చూస్తాం. ఈ భూమిపై నివసిస్తున్నాము. మనం ఈ భూలోకానికి చెందిన వారం కాదు అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం పాపాలను ప్రేమించాలి కానీ పాపాన్ని మాత్రం ద్వేషించాలి. పక్షిరాజు ఇతర పక్షులతో రాజీ పడ్డాడు. అదే విధంగా దేవుని బిడ్డ కూడా పాపంతో లేక లోకంలో రాజీ పడకూడదు. యేసు పాపులను ప్రేమించాడు. ఆయన పాపులతో భోజనం చేశాడు. కానీ ఏ మాత్రం రాజీ పడల. యేసు పాపానికి శిక్ష విధించాడు. యేసు వేషధారణను ఖండించాడు. పక్షిరాజును మీరెప్పుడు కోళ్లతో గాని లేక కాకులతో గాని కలిసి ఉండడం మనం చూడ. అదే విధంగా కొలసి 3:2లో పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టకొనుకొడి అని మన బైబుల్ చెబుతుందండి. అనగా మన దృష్టి, మన గురి ఈ లోకం ఉన్న వారికి వేరుగా ఉండాలి. మనము యేసుకు చెందిన వారమని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం విశ్వాసముతో, పరిశుద్ధతో మంచి పనులు చేయటంలో, అలాగే మరి తునకు మన యజమాని మరియు యేసు వైపు, యేసు వలె ఎదగాలని మనం కోరుకోవాలండి. ఎందుకంటే మనము యేసులో నూతన సృష్టి. 2 కొరింథీ 5:17. నీవు నేను ప్రత్యేకమైన వారమని మనం గుర్తుపెట్టుకోవాలండి. మనం నివసిస్తున్నది సమాజంలో వ్యత్యాసాన్ని చూపాలి. ఇతరులకి మనకి అన్నిటికీ మనకి ఎలాంటి వ్యత్యాసం ఉండాలో చూసేవాళ్ళు గమనించుకోవాలి. మనము ఈ భూమిపై ఉన్నంత కాలము ఉన్నతమైన జీవితాన్ని మనందరము జీవించాలి. అలాగే చివరిగా పరలోకంలోని మన నిత్య గృహానికి దేవుడు పిలిచినప్పుడు ఇక్కడే మనకున్న సంపాదన విలువను విడిచిపెట్టాలి. 4వదిగా పక్షిరాజు తుఫానుకు వ్యతిరేకంగా ఎగరటంలో ఆనందిస్తుందండి. తుఫాను లేక పెద్దగాలి వచ్చినప్పుడంట ఇతర పక్షులన్నీ వాటి గోళ్ళలో గాని చెట్ల కొమ్మల్లో గాని ఉంటాయి. ఆ సమయంలోనంట పక్షిరాజు ఏం చేస్తాడో నీకు తెలుసా?
అది తుఫానుకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తుఫాను ఉపయోగకరంగా చేసుకుంటుంది. తుఫాను లేక తీవ్రమైన గాలి తాకినప్పుడు పక్షిరాజు విమానం వలె ఎగరటం మనం చూస్తాం. ఇది తన రెక్కలను ఆడించనవసరం లేదు, కానీ ఎటువంటి ప్రయత్నం చేయకుండానే ఇది ఎగరటానికి తుఫాను ఉపయోగపడుతుంది. కాబట్టి నీ జీవితంలో తుఫానులు ఎదురైతే ఆశలు వదులుకుంటావా? కూర్చుని ఏడుస్తావా? నిరాశకు లోనవుతావా? కరోనా సమయంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు? నీవు క్రీస్తులో దృఢంగా లేకపోతే చిన్న చిన్నవి నీ దృష్టికి మరల్చి వేస్తాయి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడంటే, యెహోవా యందు నమ్మకమంత వారు కదలక నిత్యము నిలిచి సీయోను కొండ వలె ఉంటారని చెప్తాడు. జీవితంలో మనందరికీ సమస్యలు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, బాధలు మరియు అపార్థాలు ఉన్నాయి, తుఫానులు అనేక దిక్కుల నుండి వస్తాయి. ఇది సాధారణ పని. అందరికీ ఒక పరీక్షా సమయము. అంతవరకు నీవు ఎలా సహిస్తావో చూడాలని దేవుడు కోరుతున్నాడు. అబ్రహాము తన పరీక్షలో గెలిచాడండి. ఆదికాండం 22 చదివితే అలాగే ఎందరో దేవుని సేవకులు ఉన్నారు. ఫిబ్రవరి 11 విశ్వాస వీరుల గురించి మీరు చదవాలి. ప్రతి వాక్యము విశ్వాసమును బట్టి అని ప్రారంభమవుతుంది. నీ విశ్వాస విషయంలో నీవెక్కడున్నావు? వారందరూ పొందిన శ్రమలలో మనం 1% శ్రమ అనుభవించలేదు. పౌలు సైతం శ్రమను పొందాడండి. 2 కొరింథీ 11:23 చదివితే అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదులలోను, ఆపదలలోను, దొంగల వలనైనను, నా స్వజనుల వలనైనను ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణముల ఆపదల్లోను, అరణ్యముల ఆపదలోను, సముద్రముల ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదలో ఉంటుంది. ప్రయాసముతో కూడా కష్టములతోనూ, తరచుగా జాగరణలోను, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. 2 కొరింథీ 11:26-27 అని పౌలు చెప్తాడండి. క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపాడెవడం? ఎవరు ఎవరు ఎడబాపలేరు. యేసు క్రీస్తు ద్వారా అన్నింటిలో నేను ఆధిక్యత పొందిన విజయం పొందిన వాడను అని మనం చెప్పాలి. అయితే మనం ఏం చెబుదాం? మన పితరులు సహించిన శ్రమలలో కనీసం రవంతైనా మన శ్రమలు అనుభవించామా? విశ్వాసము ద్వారా అగ్ని బలమును తల్లార్చి ఖడ్గధారలు తప్పించుకుంది, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములలో పరాక్రమశాలు నైది, అన్యుల సేవల అన్యుల సేనలను పారద్రోలిరి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టిరి. మరియు కొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను మరియు బంధకములను కై మరి ఖైదును అనుభవించారు. రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, శోధింపబడ్డారు, ఖడ్గముతో చంపబడిరి. గొర్రె చర్మములు మేక చర్మములను వేసుకొని దరిద్రులయుండి శ్రమలు హింస పొందుతూ అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుతూ సంచరించిరి. అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణుల పాపముల నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచను. కనుక మీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు. అలాగే ఫిబ్రవరి 12:2 ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి విశ్వాసమును కర్తవ్యాన్ని కొనసాగించువాడని ఎటువైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తి ఆయన మన ఎదుట ఉంచబడిన ఈ ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్య పెట్టి విలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని చెప్పు. యోహాను 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీరు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించున్నానని చెప్తుంది. కాబట్టి పక్షపాతి వలె ఉంది ఈ జీవితంలో తుఫానులు పైకి ఎగిరి ఉపయోగకరమైన విధంగా మార్చుకో. ఐదవదిగా పక్షరాజు అన్ని పక్షుల కంటే ఎగురుతాడు. యెహోవాకు ఎదురు చూడు, నూతన బలం పొందుతావు. పక్షిరాజు వలె రెక్కల చేత పై ఎగురుతావు, అలయక పరుగెడతావు, సొమ్మశిలక నడిచిపోతావు. కాబట్టి మనము మరి 90 నా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలము 80 సంవత్సరములు అయినాను వాటి వైభవం ఆయాసము దొక్కమే అని త్వరగా గతించును, మేము ఎరిగిపోతామని మోషే రాస్తాడు. అవును, కానోకు చేసినట్టు ఒక రోజు మనం ఎగరబోతున్నామండి. అది కాండము 5:24 పూర మోగినప్పుడు నువ్వు గాలిలో ఎగరాలనుకుంటే దేవునిని సంపూర్తిగా సంతోషపెట్టినట్లు ఆయనతో మనం నడవాలంటండి. కొలస్సీ 4:10 దేవుని కొరకు పరుగు పెట్టు, పరుగును ముగించాలి. అలాగే యేసు చేసినట్టు నీవు కూడా మనము సహించాలి. తానోకు వీటన్నిటినీ చేశాడండి. కనుక దేవునితో ఉండుటకు అతడు ఎగిరిపోయాడు. ఏలియా కూడా ఆది కాండము 5:24 ఏలియా కూడా వీటన్నిటినీ చేశాడండి. కనుక అతడు అగ్ని రథములలో పరలోకానికి ఎగిరిపోయాడు. అమ్మ ఒక్క నిమిషం వెళ్ళిపోతున్నాడా? సరేనయ్యా, ఏమన్నా పని ఉందా? మంచిదండి, అక్కడ పెట్టి వెళ్ళిపోండి, నేను మా నిమిషం వెళ్తాను. అమ్మా సరే. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ బోరతోనూ దిగి వస్తాడు. కాబట్టి మీరు రూపాంతరము చెంది ఆకాశంలోకి ఎత్తబడాలనుకుంటున్నావా? ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుతున్నాను. మనందరము నిద్రించము గాని నిమిషములో రెప్పపాటున తడబోర ఊడగానే మనందరము మార్పు చెందుతాము. ఘోరము రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడు. మనము మార్పు పొందుతామని మొదటి కొరింథీ 15:51 యేసు ఉన్న చోట్ల నీవు ఉండాలనుకుంటున్నావా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచనేలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగన మరలా వచ్చి నా యొద్ద ఉండమని మిమ్మల్ని తీసుకొని పోతానని యోహాను 14:3. కాబట్టి యేసు కూర్చున్న సింహాసనపై మనందరము కూర్చోవాలనుకుంటున్నామా? యేసు జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాణిని ఆత్మ కూడా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదనని ప్రకటన 2:21 ఉందండి. నీవు పక్షురాజు వలె పైకి ఎగరాలనుకుంటే విడిచిపెట్టకు, ఎన్నడు వెనుకకు వెళ్ళకు, కానీ ముందుకు నువ్వు సాగిపోవాలి. నీవు జయించేవాడివి, అత్యంతమైన విజయము పొందిన వాడివి. జీవితంలో ఎదురయ్యే తుఫానుకు భయపడవు. కనుక పరలోక తీరం చేరే వరకు పక్షి రాజు వలె పైకి ఎగరాలి. యెహోవా ఏం చేశాడు ఒక్కసారి చూసి ఒక 2 నిమిషాలు నేను ఏం చేశాడంటే, నా పరలోకపు తండ్రి నా జీవితంలో నూతన క్రియలు చేస్తాడని వాగ్దానం చేశాడంటండి. యెషయా 43:18-19 దినదినము నమ్మకముగా నూతన క్రియలు ఆయన చేస్తున్నాడు. ఉదయకాలంలో ప్రార్థనలో నా సర్వశక్తుడనే దేవునిని నేను స్తుతించిన తరువాత తండ్రి నా కొరకు నూతన క్రియలు చేస్తానని వాగ్దానం చేశాడు. ఈ రోజు ఎటువంటి ఆశ్చర్యకరమైన దాన్ని నాకు ఇవ్వు, మరి ఏమో చేయబోతున్నావు అని నేను ఆయనను అడుగుతాను. అప్పుడు నా ప్రియ కుమార్తె నీవు కనిపెట్టి చూడు అని తండ్రి చెబుతాడు. అయితే పక్షరాజు వలె నేను నిరీక్షణతో కనిపెట్టుకొని ఉంటాను. ఖచ్చితంగా
నా తండ్రి దాన్ని నాకు చూపిస్తాడు. కాబట్టి మనందరము మరి పక్షిరాజులాగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఆశ్చర్యమైన కార్యములు ఎన్నో ఉన్నప్పటికీ కొన్ని ఆశ్చర్య కార్యములను నేను మరి మనం చూడబోతున్నాము. కాబట్టి యవ్వన ప్రాయము పునరుద్ధరణగా పిలుస్తున్నాం అన్నది మనం మర్చిపోకండి. కీర్తన 13:5. మనము ఎల్లప్పుడూ ఒక పక్షి రాజులాగా మనందరము సంతోషంగా నీరు కట్టిన తోటలాగా ఎప్పుడు ఊపుతూ ఊటవలి విరగబడిన వాటిగా బాగు చేయబడిన వాటిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు తోడయండి నడిపించిన గాక. ఆమె